రేపటి రోజు అయోధ్యలో శ్రీ సీతారామాంజనేయుల యొక్క రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట రేపు జరగడం భారతదేశం అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు పులకించిపోతున్నటువంటి రోజు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రోజు రేపు రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉన్నది. అట్టి కార్యక్రమానికి సీతమ్మ తల్లికి మన సిరిసిల్ల పట్టణం నుంచి వెండి బంగారంతో నేర్చినటువంటి చీరను తమ్ముడు వెల్ది హరిప్రసాద్ గారు నేచి ఇవ్వటము చాలా అంటే ఒక సిరిసిల్ల ప్రాంతవాసిగా ఒక పద్మశాలిగా నేను గర్వపడతా ఉన్నా. తమ్మి చాలా కంగ్రాట్స్ మీకు. చాలా ఇట్లాంటి అనేకమైనటువంటి గొప్ప గొప్ప కళలు అదేవిధంగా చేనేత కళను ప్రదర్శించినటువంటి గొప్ప వ్యక్తి మా హరిప్రసాద్ గారు. మా హరిప్రసాద్ గారికి ఆ అయోధ్య రాముల వారి యొక్క సీతారామాంజనేయుల యొక్క కృప ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మా సిరిసిల్ల ప్రాంతము అదేవిధంగా మా పద్మశాలులు అందరూ కూడా గర్వపడే విధంగా అనేక కార్యక్రమాలు కొత్త కొత్త విధానాలు సృష్టించి మా అందరికీ గర్వకారణం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈరోజు నేను మన బంగారి సీతమ్మ వారికి బంగారు పట్టుచీర నేసినందుకు గాను పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మరియు బొల్లి రామోహన్ అన్న గాదల బాలయ్య అన్న అందరూ వచ్చి నన్ను సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ చీర వెనుక కష్టం చాలా ఉంది, కానీ ఇట్లాంటి చిన్న ప్రోత్సాహం నాకు అందిస్తే మరిన్ని అద్భుతాలు చేసి మన సిరిసిల్లకు మంచి పేరు తెస్తాను. నాకు మనులు మాణిక్యాలు ఏం అవసరం లేదు, చిన్న ప్రోత్సాహం ఇచ్చినా చాలు మంచి అద్భుతాలు తెచ్చి మన నేతన్నలకు మన సిరిసిల్లకు మంచి పేరు తెస్తానని కోరుకుంటున్నాను. ఇంతటి ఈ సత్కారం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ.